సో ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ టిష్యూ అండి, ఇది టిష్యూ ఆర్గాన్జా శారీ. ఇది మనకి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ, లోటస్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటంటే పీతా వర్క్ అంటారు. పీతా వర్క్ ఏంటి అంటే మీరు కింద జర్దోజీ వర్క్ చూసారు కదా, మనం ఇందాక పట్టు చీరల మీద జర్దోజీ వర్క్ చూసారు కదా. సో ఆ జర్దోజీ వర్క్ని ఒక హ్యామర్ పెట్టుకుని వాళ్ళు ఇట్లా కొట్టేస్తారు. అదేంటంటే ఇంకా థ్రెడ్స్ ఇవి పట్టుకోవు. సో అట్లా కొట్టడం వల్ల ఆ ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. దీన్ని పీతా వర్క్ అంటారు. ఇదంతా థ్రెడ్ మైన్యూట్ గా వర్క్ చేశారు చూడండి. ఇది అసలు వెనకాల కూడా చూడండి, మొత్తం హ్యాండ్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్ అండి అంతా కూడా. చాలా అసలు ఇదైతే మనకి మిషన్ లో రాదు. సో ఇది కూడా మనకి ఆర్గాన్జా సారీ, లావెండర్ కలర్ ఆర్గాన్జా సారీ, చాలా బాగుంది. అక్కడక్కడ బుటీస్, హైలైట్ పార్ట్ చూసారా, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది ఎంత హైలైట్ అంటే ఈ సారీకి మనకి ఏదైతే బుటీస్ బ్లాక్ అండ్ వైట్ వచ్చిందో, బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్. సో ఇది వేరే కలర్ కాంబినేషన్ అండి. ఇందాక చూసాం కదా, దాంట్లో ఇంకొక కలర్, ఇది బ్రైట్ కలర్ కదా. అండ్ బ్రైట్ కలర్ పైన ఈ బ్లాక్ అండ్ వైట్ డిజైన్ బాగుందని నాకు చాలా నచ్చింది ఈ సారీ. ఈ సారీ పక్కన పెట్టండి, నిజంగా చాలా బాగుంది. ఓకే ఓకే, ఇది లైట్ పీచ్ కలర్, ఆరెంజ్ షేడ్ విత్ క్రీమ్ కలర్ బార్డర్ అండి. సో బాడీ వచ్చేసి అంత సిల్వర్ జరీ, బార్డర్ లో కూడా సిల్వర్ జరీ. సో ఇది మంచి బ్రైట్ కలర్, బ్రైట్ రాయల్ బ్లూ కలర్. సో బాడీ అంతా చెక్స్ అండ్ పర్పుల్ మిక్స్ ఉంది కదా, యా కొంచెం అట్లా ఉంది. విత్ ఆల్ ఓవర్ సిల్వర్ జరీ, బాడీ అంతా చెక్స్. మీకు చెక్స్ లో కూడా చిన్న 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 డాట్స్. సో ఇది చాలా ట్రెడిషనల్ కలర్ అండి. ఇది చాలా ట్రెడిషనల్. ఆరెంజ్ పింక్ అంటే కడితే చాలా బాగుంటుంది. ఆరెంజ్ పింక్ ఈ కలర్ చెప్పాలంటే ఇలాంటి కలర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే స్క్రీన్ కెమెరాకి బాగుంటది, బ్రైట్ గా కనిపిస్తుంది. కలర్స్, ఈ బ్లూ కలర్ ఇలాంటివి ఎక్కువ, అందుకనే చెప్తాను.